ఇక ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లే. అభ్యర్థుల ఫైనల్ లిస్టుకు కేంద్ర నాయకత్వ ఆమోదం కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో అభ్యర్థుల ఎంపికపై మంతనాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి, ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఢిల్లీలో కేంద్ర బీజేపీ సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కాబోతుంది. ఇందులో ఏపీ తరఫు నుంచి పురంధరేశ్వరి, అలాగే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఆల్రెడీ ఈ రోజు వెళ్లాల్సింది. కానీ ఆయన ప్లేస్ లో జేపీ నడ్డా వీళ్ళందరూ హాజరవుతున్నారు. ముఖ్యంగా పొత్తుల విషయం కావచ్చు, అలాగే మిగతా సంబంధించిన పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక కావచ్చు, వీళ్ళందరి ఎంపిక ఈ రోజు ప్రక్రియ దాదాపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా 2-3 రోజుల్లో మరొక నోటిఫికేషన్ వచ్చే ఉంది కాబట్టి, 3వ విడత వచ్చే ఉంది కాబట్టి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ చర్చ కీలకంగా మారిందని చెప్పవచ్చు. మరొక విషయం ఏంటంటే, ఏపీలో లాగా ఏపీలో ఎలాగైతే పొత్తు ఉందో, తెలంగాణలో కూడా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొని ఖమ్మం నుంచి ఒక స్థానాన్ని టీడీపీ పొందాలని చెప్పేసి ఢిల్లీలో మంతనాలు జరుపుతుంది. కానీ ఈ కిషన్ మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ పొత్తు పెట్టుకుంటే అది బీజేపీకే నష్టం వస్తుందని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. అంతేకాకుండా గెలిచే 5-6 సీట్లు కావచ్చు, మిగతా ఎన్నైనా కావచ్చు, వాటి మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే ఖమ్మంలో కూడా దాదాపు ఒక 8-10 మంది అక్కడ పేరు పిలుస్తున్నాయి. గల్లా సత్యనారాయణ కమ్మ సామాజిక వర్గం కాబట్టి అతను కూడా ఇవ్వాలని చెప్పేసి గట్టపాటి మోహన్ రావు కూడా మద్దతు ఇస్తున్నారు. అలాగే కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఇంత ముందు రంగా కిరణ్ మున్నూరు కాపు వర్గానికి చెందిన వాడు, ఈయనకు ఎంపీ లక్ష్యం మద్దతు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళను ఎవరికంటే బీజేపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తులపై కూడా పైరవులు చేస్తున్నటువంటి సందర్భం. ఖమ్మంకే చెందినటువంటి బొంగూరు వెంకటేశ్వర్లు, ఇతను పద్మశాలికి సంబంధించినటువంటి కమ్యూనిటీకి చెందిన ఇతనికి పొంగులేటి సుధాకర్ కావచ్చు, వెలమ సమాజానికి చెందినటువంటి తాండ్ర వినోద్ కుమార్ కూడా ఉన్నారు. ఇతను చెప్పేసి ఈటల రాజేందర్. వెంకట మాత్రం మద్దతు కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మద్దతు పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే కూడా ఖమ్మం నుంచి పార్లమెంటు స్థానాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో బీజేపీలోకి జాయిన్ చేసుకోవడం జరిగింది. అదే పద్ధతిన ఈ రోజు కూడా జలగం వెంకటరావు దాదాపు పార్లమెంట్ స్థానం వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు కూడా మిగతా నాయకులు కూడా వాళ్ళ వ్యక్తులకు సంబంధించిన పైరవ కూడా జరుగుతున్న సమాచారం. అలాగే ఈ రోజు తెలంగాణకు సంబంధించిన పొత్తు విషయంలో కూడా పురంధరేశ్వరి ఢిల్లీలో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కమ్మ సామాజికానికి చెందిన వ్యక్తిని ఖమ్మంలో పెడితే, టీడీపీ తరఫున పెడితే అతను గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి తెర వెనుక రాజకీయాలు మన చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు కీలక భేటీ కాబట్టి మరో 2 రోజుల్లో లిస్టు రాబోతుంది కాబట్టి దానికి ముందే చర్చ జరిపి ఆ ఖమ్మం స్థానాన్ని ఎలాగైనా టీడీపీ చేసుకోవాలని చెప్పేసి ఒకవైపు ప్రయత్నిస్తుంది. మరొక వైపు కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణలో పొత్తు ఉండబోదు, అంటే ఉంటారు కానీ బీజేపీ పోటీ చేస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్నట్టు సందర్భం. పద్మ, అయితే ఈ సమావేశం ద్వారా ఏపీలో పోటీ చేసే అభ్యర్థులు అంటే బీజేపీ అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే మరో 2 రోజుల్లో మరొక లిస్టు రాబోతుందని చెప్పేసి సమాచారం. ఎందుకంటే లిస్టు లేట్ చేస్తే అంత మైనస్ ఆయా పార్టీలకు కావచ్చు, పొత్తుకు కావచ్చు. ఎందుకంటే మరొక వైపు జనసేన కూడా వాళ్ళు ఇంటర్నల్ గా ఫోర్స్ చేస్తున్న సందర్భం, ఇంకా కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మరొక 1-2 అడిగే సందర్భం కూడా ఉంది. కాబట్టి ఈ విషయం కూడా పురంధరేశ్వరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ రోజు. కాబట్టి తెలంగాణ బీజేపీ సంబంధించిన కూటమి ఏదైతే ఉందో, టీడీపీ, జనసేన మరియు బీజేపీ సంబంధించి కూటమి సీట్ల సర్దుబాటు ఆల్రెడీ అయిపోవచ్చింది. కాకపోతే అంటే ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఒక్కొక్క స్థానం నుంచి ఒక 2 వ్యక్తులను లిస్ట్ తీసుకొని పురంధరేశ్వరి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మరొక వైపు వస్తున్న వార్త ఏంటంటే, అయిపోయిన తర్వాత జనసేన అనేది బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి కూడా మరొక వైపు ప్రచారం జరుగుతుంది. ఇది మీటింగ్ తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇదే విషయంపై పురంధరేశ్వరి చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు సరిపోడు, అతనికి రాజకీయాలు రావు. అలాగే ఇతను ఏమైనా రాజకీయ అంటే రాజకీయ పరంగా ఒక ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పేసి విమర్శన వస్తున్న నేపథ్యంలో కూడా ఆ విషయాన్ని కూడా ఈ రోజు ఢిల్లీలో చర్చించే అవకాశం ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ రాజశేఖరాచారి.